నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందుకూరు ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే బుర్రా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి అమలు పరిచిన పథకాలు ఆరోగ్యశ్రీ, విదేశీ విద్య, ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు గంగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు రఫీ, చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనిషి పెద్దగా ముఖ్యంగా ప్రజల గుండెల్లో సజీవంగా ఇంకా బతికే ఉన్న నేత రాజశేఖర గారి జయంతి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా వారి జయంతిని ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి యుగంలో సకాలంలో వాన కృషిని పంటలు పండి ప్రజలందరూ కూడా సుఖంగా 3 పూలు 6 రకాలుగా వర్తిలేరు. ఆ ఒక మంచి యుగాన్ని తలుచుకుంటూ ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి వల్ల మాకు మేలు జరిగింది. మా పిల్లోడు ఇంజనీర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, నాకు పెద్ద ఆపరేషన్ జరిగింది, నాకు పంటలు బాగా పండి నా పొలాలకు భూములు నేర్పించని చెప్పి ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం మహానేత రాజశేఖర రెడ్డి గారే. ఆయన లేడన్న సంగతి మేము మర్చిపోయి ఇంకా మా గుండెల్లో ఉన్నాడు, ఆయన పుట్ట చూసుకుంటూ మేము సంతోషంగా అని చెప్పి ప్రజలు చెప్పుకుంటారు. నిజంగా అట్లాంటి మహానీయుల్ని మనం కోరుకోవడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో వారి ఆశయాల్ని, వారి యొక్క తలపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకు జరిగినాయి, రాబోయే జరగబోతుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి నేత దగ్గర మేము పనిచేసే బాధ ఇంకా నాకు ఉంది. వారిని ఆశయంగా తీసుకొని వారి ఆశయాలను కూడా తెలంగాణ సమస్యల్లో ముందుకు తీసుకెళ్తాం. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Hi Nilor, please subscribe to N3 TV.